రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో ఈరోజు తెలుసుకుందాం. ఇక భూమి మాత్రం ఇంటికి వెళ్తూ ఉండగా ఇక అందరూ నిల్చొని ఉంటారు. ఏంటి వీళ్ళందరూ ఏంటి ఇలా నిల్చొని ఉన్నారేంటి, ఇప్పుడు నేను లోపలికి ఎలా వెళ్ళాలి అనుకుంటూ ఇక టెన్షన్ పడుకుంటూ ఇక రూమ్లోకి వెళ్తుంది. ఇక అప్పుడే చిరచంద్ర ఆపి, అమ్మ భూమి ఎక్కడికి వెళ్ళావమ్మా అంటే, నాన్న గగన్ బావని చూడడానికి వెళ్ళాను అంతే అనుకుంటూ ఇక భూమి చెప్తుంది. సరే అమ్మా, చూడడానికి వెళ్ళావు కదా, ఇంకో దానికి సమాధానం చెప్పు. ఏంటి నాన్న మీరేంటి ఇలా మాట్లాడుతున్నారేంటి? అమ్మ భూమి, నేను అడిగేదానికి సమాధానం చెప్పండి నాన్న. ఇప్పుడు గగన్ లాగా మీ అత్తగారింట్లో అడుగు పెట్టాడు చూడు, అదే శారద వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టాడు చూడు, వాడు గగన ఆకాశ అని ఒక్కటేసారి అడిగేసరికి ఇక భూమి మాత్రం చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఏంటి నాన్న అలా మాట్లాడుతున్నారేంటి? ఆ ఇంట్లో ఉంది గగన్ బావనే, మా బావనే అనుకుంటూ ఇక భూమి చెప్పేసరికి, భూమి ఇక నీ నాటకాలు ఆపు భూమి, నీకు కూడా తెలుసు వాడు గగన్ కాదు ఆకాష్ అని, ఎందుకు భూమి ఇంతగానం నాటకాలు ఆడుతున్నావు అనుకుంటూ ఇక చిరచంద్ర అడిగేసరికి, నాన్న నేను చెప్పేది వినండి నాన్న, నిజంగా ఆ రూమ్లో ఉంది గగన్ బావనే, గగన్ బావ కాకుంటే ఇక్కడ దాకా నన్ను చూడడానికి ఎందుకు వస్తాడు నాన్న అనుకుంటూ ఇక భూమి చెప్పేసరికి, సరే అమ్మా ఇక్కడ ఉంది గగనే అంటున్నావు కదా, సరే మనం ఇవాళ కొడైకెనాల్కి వెళ్ళాలి. ఏంటి నాన్న మీరు ఏం మాట్లాడుతున్నారు? కొడైకెనాల్కి వెళ్ళడం ఏంటి? అవునమ్మా, ఆకాష్ని చూడడానికి వెళ్తున్నాం ఈరోజు. సరే నాన్న వెళ్తాం అనుకుంటూ ఇక భూమి నేను బట్టలు ప్యాక్ చేసుకుంటా అనుకుంటూ ఇక పైకి వెళ్తుంది భూమి. ఇక మరోవైపు ఏమో ఆకాష్ రూమ్లో ఉండగానే ఇక అప్పుడే ఒకటేసారి తారా వచ్చి ఆకాష్ని హక్ చేసుకుంటుంది. తినేంటి నన్ను హక్ చేసుకుంటుందేంటి అనుకుంటూ అలానే చూస్తూ ఉంటాడు. ఇక వెంటనే తారా, అంటే మీరు నన్ను ప్రేమిస్తున్నారు, అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు అనుకుంటూ ఆకాష్ మాట్లాడతారు. అంటే నువ్వు నన్ను ప్రేమించుకోకుంటే, నేను హక్ చేసుకుంటే ఏమనకుండా ఎలా చూస్తారు? అంటే నేను హక్ చేసుకుంటే కూడా మీరు ఏమనలేదంటే మీరు నన్ను ప్రేమిస్తున్నారు. గగన్ మనం ఎప్పుడు పెళ్లి చేసుకుంటాం? అంతకంటే ముందు ఆ భూమికి ఎప్పుడు డివర్స్ ఇస్తావు అనుకుంటూ తార మాట్లాడుతూ ఉంటుంది. తారా నువ్వు కొంచెం దూరం వెళ్ళు, నేను నిన్ను పెళ్లి చేసుకోవడం ఏంటి? నాకు భార్య ఉంది, నాకు పెళ్ళి అయిపోయింది, నేను పెళ్ళి అయిపోయాక నేను నిన్ను ఎలా పెళ్లి చేసుకుంటానో అనుకుంటూ ఇక ఆకాష్ మాత్రం మాట్లాడుతూ ఉంటాడు. ఏంటి గగన్ ఇంకా అలానే మాట్లాడుతున్నావేంటి? నీ భార్య నిన్ను విడిచిపెట్టి తన తండ్రి దగ్గరికి వెళ్ళిపోయింది. నేను అలా కాదు, నేను ఎలా ఉన్నా ఎక్కడున్నా నేను నీ తోడుగానే ఉంటాను గగన్, నిజంగా నేను ప్రేమిస్తున్నాను అనుకుంటూ తార మాట్లాడుతూ ఉంటుంది. ఇక అప్పుడే భూమి కాల్ చేస్తూ ఉంటుంది. ఇక బాత్రూంలోకి వెళ్ళి ఇక కాల్ చేస్తూ ఉంటుంది. ఇక ఆకాష్ మాత్రం, ఏంటి భూమి ఏంటి ఈ టైంలో కాల్ చేస్తుంది ఏంటి? తారా నువ్వు కొంచెం దూరంగా వెళ్ళు, భూమి కాల్ చేస్తుంది అనుకుంటూ ఇక ఆకాష్ చెప్పగానే ఒక్కసారిగా తార తన ఫోన్ గుంజుకొని ఇక పక్కకు తీసుకొని వెళ్తుంది. తారా నువ్వు ఏం చేస్తున్నావు? నా ఫోన్ ఎందుకు తీసుకున్నావు? లేదు గగన్, నువ్వు నన్నే ప్రేమించాలి, ఇక భూమితో ఎవరితో మాట్లాడకూడదు అనుకుంటూ ఇక తార తన ఫోన్ తీసుకొని వెళ్తుంది. తారా నువ్వు ఏం చేస్తున్నావో నీకన్నా అర్థమవుతుందా అనుకుంటూ కోపంగా తీసుకొని ఇక తన ఫోన్ తీసుకొని, ఏంటి భూమి ఎన్నిసార్లు కాల్ చేసిందంటే ఏదో ప్రాబ్లంలో ఉంది అనుకుంటూ ఇక ఆకాష్ అనుకొని ఇక వెంటనే ఆకాష్ భూమికి కాల్ చేస్తాడు. ఇక భూమికి కాల్ చేస్తూ ఉండగా ఇక భూమి మాత్రం కట్ చేస్తుంది. ఏంటి భూమి ఎంతసేపు ఏమో కాల్ చేసి ఇప్పుడేంటి కట్ చేస్తుంది అనుకుంటూ ఇక ఆకాష్ అనుకొని పదే పదే కాల్ చేస్తూ ఉంటాడు. ఇక అప్పుడే అపూర్వ వస్తుంది. అపూర్వ రాగానే, భూమి ఏంటి భూమి ఎక్కడున్నావు? భూమి బాత్రూంలోకి వెళ్ళి ఫోన్ మాట్లాడుతున్నావా? అపూర్వ మీరు ఏం మాట్లాడుతున్నారు? నేను ఫోన్ తీసుకుపోవడం ఏంటి? మీరు ఎప్పుడు నా వెంటనే తిరుగుతూ ఉంటారా? అపూర్వ నువ్వు ముందు బయటికి వెళ్ళు, నేను ప్యాక్ చేసుకొని నేను కిందికి వస్తాను అనుకుంటూ ఇక భూమి వార్నింగ్ ఇవ్వగానే ఇక వెంటనే అపూర్వ కిందికి వెళ్తుంది. ఇక అప్పుడే ఆకాష్ కాల్ లిఫ్ట్ చేసి, ఆకాష్ నేను చెప్పేది జాగ్రత్తగా విను, నువ్వు కొడైకెనాల్కి వెళ్ళాలి. ఏంటి భూమి నువ్వు ఇలా మాట్లాడుతున్నావేంటి? ఇప్పటికిప్పుడు కొడైకెనాల్కి ఎలా వెళ్తాను? ఆకాష్ నేను చెప్పేది విను, నువ్వు ఇవాళ కొడైకెనాల్కి వెళ్ళి ఆకాష్ లాగా బిహేవ్ చేయాలి అనుకుంటూ చెప్పి ఇక కాల్ కట్ చేస్తుంది. ఇక వెంటనే ఇక బట్టలు ప్యాక్ చేసుకొని నాన్న వెళ్ళిపోదాం అనుకుంటూ ఇక వెంటనే అందరు కలిసి కొడైకెనాల్కి వెళ్తారు. ఇక ఆకాష్ కూడా కొడైకెనాల్కి వెళ్ళి ఆకాష్ లాగా ఉంటాడు. ఇక అప్పుడే
ఎస్పీ సూర్య కూడా వాళ్ళతో పాటు వెళ్ళి ఈరోజు గగన ఆకాశ ఇవాళే బయటపడుతుంది. ఇక ఇన్ని రోజులు గగన్ లాగా యాక్టింగ్ చేసావు కదరా, ఇప్పుడు తెలిసింది నువ్వు ఆకాశ గగన అని. నాకు 100% నమ్మకం ఉంది నువ్వు ఆకాశే అనుకుంటూ ఇక ఎస్పీ సూర్య మనసులో నవ్వుకుంటూ ఉంటాడు. ఇన్ని రోజులు భూమి కూడా చాలా నాటకాలు ఆడింది కదా, ఇప్పుడు ఆ ఆకాష్ ఎవరో ఆ గగన్ ఎవరో మొత్తం తెలుస్తుంది. ఇక వన్ కెరియర్ కూడా డిస్టర్బ్ అయ్యేలా చేస్తాను అనుకుంటూ ఇక ఎస్పీ సూర్య మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక అందరు కలిసి కొడైకెనాల్కి వెళ్తారు. ఇక కొడైకెనాల్కి వెళ్ళగానే ఇక అక్కడ కూడా ఆకాష్ ఉంటాడు. సార్ ఇదే వడి ఇల్లు అనుకుంటూ ఇక ఎస్పీ సూర్య చెప్పగానే ఇక అందరూ నిల్చొని ఉంటాడు. ఏంటి పెద్దగానే కట్టారు కదా ఇల్లు అనుకుంటూ అపూర్వ మనసులో అనుకుంటుంది. అయినా వాడు చనిపోయి 2 నెలలు కూడా అయితే లేదు, ఇప్పటికిప్పుడు ఇంత పెద్ద ఫామ్ హౌస్ ఉంది, ఇంత పెద్ద కెరియర్లో సెట్ అయ్యాడు అంటే వీడు నిజంగా ఆకాశే, ఇది మనందరినీ ఫోల్ చేస్తుంది అనుకుంటూ అపూర్వ మనసులో నవ్వుకుంటూ ఉంటుంది. ఇక భూమి మాత్రం చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. అసలు ఆకాష్ ఇక్కడ వచ్చాడా లేదా, అసలు ఎక్కడున్నాడో అనుకుంటూ చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక అందరూ లోపలికి వెళ్ళగానే వెయిట్ మీరంతా ఎవరు అనుకుంటూ ఇక ఆకాష్ మాట్లాడుతూ ఉంటాడు. అమ్మయ్య ఆకాష్ ఇక్కడనే ఉన్నాడు అనుకుంటూ చాలా రిలాక్స్ అవుతుంది. ఇక ఒకటేసారిగా అపూర్వ ఎస్పీ సూర్య అందరు కలిసి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు. ఏంటి ఇక్కడ ఇక్కడ ఉంది ఆకాశేనా, మరి అక్కడ ఉంది అంటే నిజంగా గగనేనా అనుకుంటూ ఇక ఎస్పీ సూర్య మనసులో అనుకుంటాడు. ఇక మీరంటే ఏంటి ఇక్కడికి వచ్చాడేంటి, వాచ్మ్యాన్ వీళ్ళందరినీ బయటికి గెంటేయండి అనుకుంటూ ఆకాష్ చెప్పగానే, ఆకాష్ నువ్వు కొద్దిసేపు వెయిట్ చేయాలి, నేను ఎవరో తెలుసు కదా, నేను ఎస్పీ సూర్యని, నేను మీ రూమ్ చెక్ చేయడానికి వచ్చాను. సార్ మీరు ఎందుకు ఎంక్వైరీ చేస్తారో నాకు తెలియదు, కానీ మీరు ఫస్ట్ నేను ఏ తప్పు చేశానో కూడా చెప్పండి అనుకుంటూ ఇక ఆకాష్ చెప్పగానే, మీరు ఏం చెప్పకుంటే నేను మా ఫ్యాన్స్ని పిలవడం వస్తుంది, ఇక మీరందరూ ఏమవుతారో మీకే తెలియదు అనుకుంటూ ఆకాష్ మాత్రం వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఇక అప్పుడే భూమిని చూసి, హో భూమి బాగున్నావో భూమి అనుకుంటూ ఇక భూమితో మాట్లాడుతూ ఉంటాడు. ఏంటి భూమి ఇలా తీసుకొచ్చావేంటి, ఒక్క ప్రోగ్రాంలో నువ్వు చేసినందుకు ఇంతగానం రిస్క్ చేస్తావని నేను అస్సలు అనుకోలేదు అనుకుంటూ ఇక ఆకాష్ మాట్లాడుతూ ఉంటాడు. ఇక వెంటనే సూర్య, ఇప్పుడు మేము రూమ్ ఎంక్వైరీ చేయాలి అనుకుంటూ ఇక ఆకాష్ సూర్య మాత్రం రూమ్ మొత్తం ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. ఇక సూర్యకు మాత్రం రూమ్ మొత్తం ఎంక్వైరీ చేసినా కూడా ఆకాష్ లాగానే అన్ని ప్రూఫ్ కనపడుతూ ఉంటాయి. అంటే వీడు నిజంగా ఆకాశే కదా అనుకుంటూ సూర్య మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక భూమి కూడా రూమ్ మొత్తం చూస్తుంది. ఇక ఆ రూమ్లో భూమికి మాత్రం పూరి, శారద, గగన్ చిన్నప్పటి ఫోటోలు ఉండడంతో, అంటే ఆకాష్ దగ్గర ఈ ఫోటో ఎక్కడిది, ఇది మా గగన్ బావ దగ్గర ఉండేది అనుకుంటూ ఇక భూమి మాత్రం చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. అంటే ఆకాష్ మా బావను ఏమన్నా చేశాడా, అంటే తన అవసరం కోసం నన్ను వాడుకుంటున్నాడా అనుకుంటూ భూమి మాత్రం చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక అందరూ ఇక ఎస్పీ సూర్య అందరు కలిసి, ఇక మేము వెళ్ళిపోతున్నాం, ఇక నువ్వు ఆకాష్ లాగా ప్రూఫ్ అయ్యావు కాబట్టి నువ్వు ఇక్కడనే ఉంటావు అనుకుంటూ ఇక ఎస్పీ సూర్య అందరు కలిసి ఇక ఇంటికి వెళ్తూ ఉంటాడు. ఇక చరచంద్ర మాత్రం, సూర్య ఏంటి సూర్య వాడు ఇక్కడికి ఉన్నాడేంటి, అంటే అక్కడ ఉంది నిజంగా గగనే కదా, ఇక్కడుంది సూర్య, అంటే ఇద్దరు క్వీన్స్ లాగా ఉన్నారు కానీ ఇద్దరు వేరుగానే ఉన్నారు అనుకుంటూ చరచంద్ర మాట్లాడుతూ ఉంటాడు. లేదు సార్ ఇక్కడ ఏదో మిస్టేక్ అయింది అనుకుంటూ సూర్య మాత్రం మనసులో అలానే అనుకుంటూ ఉంటాడు. ఇక సూర్య ఇక ఆపుతావా, ఇక ఇద్దరు ఉన్నారు, ఇక భూమి అనుకున్నట్టు ఇక భూమి కూడా మనతో ఏం అబద్ధం చెప్తలేదు, ఇక భూమి అడ మన ఇంట్లో ఉంది కూడా గగనే, ఇక్కడుంది ఆకాష్ అనుకుంటూ ఇక చరచంద్ర చెప్తూ ఉంటాడు. ఇక అందరు కలిసి, నాన్న నేను చెప్తే వినలేదు కదా, అక్కడ ఉంది మా గగన్ బావనే, ఇక్కడ ఆకాష్ ఉన్నారు, ఎందుకు నాన్న నా మాట వినట్లేదు అనుకుంటూ చాలా ఎమోషనల్ అవుతుంది భూమి. అమ్మా నన్ను క్షమించమ్మా, నేను ఏదో పొరపాటు పడ్డాను అనుకుంటూ ఇక చరచంద్ర మాట్లాడుతూ ఉంటాడు. సరే నాన్న అనుకుంటూ ఇక అందరు కలిసి ఇంటికి వెళ్తారు. ఇక భూమి మాత్రం మనసులో అదే అనుకుంటుంది. అంటే నిజంగా ఆ ఆకాష్ మా బావను ఏం చేశాడో, ఇప్పుడు ఆ ఆకాష్కి
మా బావ ఎక్కడున్నాడో తెలుసు అనుకుంటూ ఇక భూమి మాత్రం మనసులో అదే అనుకుంటూ ఇక ఇంటికి వెళ్తుంది. ఇక వెంటనే ఆకాష్ కూడా ఇక ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చాక ఇక భూమి మాత్రం ఆకాష్ దగ్గరికి వెళ్తుంది. ఆకాష్, నేను చెప్పేది నిజం చెప్పు. ఏంటి భూమి ఇలా మాట్లాడుతున్నావేంటి సడన్గా? నీకు మా బావ ఎవరో తెలుసు కదా? ఏంటి భూమి, నీకు అసలు మైండ్ ఉందా? మీ బావ నాకేం తెలుసు, నాలాగా ఉన్నాడని తెలుసు కానీ నేను ఎప్పుడు లైవ్లో చూడలేదు అనుకుంటూ ఇక ఆకాష్ చెప్పగానే, ఆకాష్ ఇక అబద్ధాలు ఆడు. మా బావ ఎక్కడున్నాడో కూడా నీకు తెలుసు. మా బావ ఫోటో నీ దగ్గర ఎక్కడుంది? మా బావ ఎప్పుడు పర్సులో వాళ్ళమ్మ ఫోటో పెట్టుకొని ఉంటాడు. వాళ్ళమ్మ ఫోటో నీ దగ్గర ఎక్కడుంది? నీ రూమ్లో ఎందుకుంటుంది అనుకుంటూ మాట్లాడగానే, హో చూసేసావా అనుకుంటూ ఇక ఆకాష్ మాత్రం నవ్వుతూ ఉంటాడు. ఆకాష్, నువ్వు నవ్వకు, నాకు టెన్షన్గా ఉంది. మా బావ ఎక్కడున్నాడో చెప్పు ఆకాష్ ప్లీజ్ అనుకుంటూ భూమి మాత్రం చాలా ఏడుస్తూ ఉంటుంది. హో, నువ్వు ఆ ఫోటో చూసేసావన్నమాట. అవును, నేను చూసేసాను. అయినా మా బావను ఏం చేసావు ఆకాష్, ప్లీజ్ ఆకాష్ అనుకుంటూ చాలా ఏడుస్తూ ఉంటుంది. భూమి, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నేనే గగన్ని. ఏంటి, నువ్వా గగన్ అందరినీ ఫూల్ చేసినట్టు నన్ను కూడా ఫూల్ చేద్దామని అనుకున్నావా? మా బావ నీలాగా అస్సలు ఉండడు. నీ బిహేవియర్ మన బావ బిహేవియర్ అంతా చేంజ్ అయి ఉంటుంది. నువ్వు ఆడలతో తిరుగుతూ ఉంటావు కానీ మా బావ ఆడలతో ఎంత రెస్పెక్ట్గా ఉంటాడో నాకు మాత్రం తెలుసు. మా బావ స్పోకింగ్ అస్సలు చేయడు కానీ నువ్వు చేస్తావు. ఈ డిఫరెన్స్ చూస్తుంటే అర్థం అవుతలేదా? నువ్వు ఆకాశ గగన అని చెప్తుంటే, ఆకాష్ నువ్వు అబద్ధాలు ఆడకుండా చెప్పు ప్లీజ్ అనుకుంటూ ఇక భూమి మాట్లాడగానే, భూమి నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఏంటి, ఏం చెప్తావు? నేను లోయలో పడిపోయినప్పుడు నన్ను కొందరు వచ్చి నన్ను సాయం చేసి నన్ను బ్రతికించారు. నేను హాస్పిటల్లో ఉండగానే నా పక్క బెడ్లోనే నాలాగానే ఉన్నాడు. ఇక తనను చూసి నేను చాలా షాక్ అయ్యాను. తను గగన్, ఆకాష్ ఇద్దరం సేమ్గా ఉన్నామని, ఏంటి ఇద్దరం సేమ్గా ఉన్నామేంటని చాలా ఆశ్చర్యపడిపోయాను నేను. ఇక తన కోసం తెలుసుకోగానే ఇక తను ఫేమర్, తను సింగర్ అని తెలిసింది నాకు. ఇక తన పేరు ఆకాష్. ఇక తనకు క్యాన్సర్ ఉందని నాకు తెలిసింది. తను ఎన్ని రోజులు బ్రతుకుతాడో కూడా తెలీదు కానీ తనకు ఒక గోల్ ఉంది. ఇంటర్నేషనల్లో సెలెక్ట్ అయ్యి పెద్ద సింగర్ అవ్వాలని తన కోరిక. ఇక తను నాతో మాట్లాడి తన గోల్ని తీర్చు అని ఇక తను నాకు మాట ఇచ్చి వెళ్ళిపోయాడు. అంతేకాకుండా ఎలా సింగ్ చేయాలి, ఎలా అయితే మనం సెలెక్ట్ అయిపోతామని అంతా నాకు ట్రైనింగ్ ఇచ్చి ఇక తను కొన్ని రోజుల్లో తను చనిపోయాడు. ఇక ఇంటర్నేషనల్లో ఇక తను పాడాలి అని చాలా టెన్షన్ పడి నేను ఇక ఇంటర్నేషనల్లో కూడా ఇక నేను పార్టిసిపేట్ చేశాను. అంతకంటే ముందు నాతో పాటు ఇంకొక అమ్మాయి ఉంది. తను నా డ్యాన్స్ పార్ట్నర్. తనతో డ్యాన్స్ వేయొద్దని ఇక నిన్ను చూశాను. ఇక నా భార్యతోనే నేను డ్యాన్స్ వేస్తానని నిన్ను బ్రతిమిలాడుకున్నాను. అంతేకాకుండా ఇక నా ఫ్రెండ్కి కూడా చూపించాను. నువ్వు డ్యాన్స్ ఎలా వేస్తావని చూపించాను. ఇక తను సెలెక్ట్ చేసింది. తిను చాలా బాగా చేస్తుంది. ఇక తిను డ్యాన్స్ చేస్తే మాత్రం ఇంటర్నేషనల్లో పర్ఫెక్ట్గా సెలెక్ట్ అయిపోతావు అనుకుంటూ చెప్పగానే ఇక నేను నీ ఎంబడి పడ్డాను డ్యాన్స్ వేయాలని. నీకు ఆ డ్రెస్ ఇష్టం లేకున్నా కూడా నీతోనే చెయ్యాలి, ఇంకో అమ్మాయితో చేయొద్దు అని నేను అనుకున్నాను. అందుకే కాబట్టి నేను నీతోనే చేశాను భూమి. నువ్వు తప్పుగా అనుకున్నావేమో తెలియదు కానీ నేను నిజంగా గగన్నే. బావా, నువ్వు చెప్తుంది నిజమా? నాకైనా నమ్మబుద్ధి అవ్వట్లేదు భూమి. నువ్వు ఎలా చెప్తావో నమ్ముతావో నాకు తెలీదు. మా బావ ఇలా ఉండడు ఆకాష్. ఎందుకు నన్ను ఇలా చేస్తున్నావు భూమి? నిజం భూమి, నేను నీ గగన్ బావని అనుకుంటూ ఇక తన జేబుల నుంచి తీసి ఇక ఒక మూవ్ని చూపిస్తాడు. ఇక మూవ్ని చూపించగానే ఇక భూమి మాత్రం చాలా ఏడుస్తూ ఉంటుంది. ఇక బావా, నువ్వు చెప్తుంది నిజమేనా? అంటే ఇది మా గగన్ బావ దగ్గరనే ఉంటుంది. ఇప్పుడు నీ దగ్గర ఉందంటే నిజంగా నువ్వు మా బావవేనా అనుకుంటూ చాలా హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది భూమి. బావా, నువ్వు ఇలా యాక్టింగ్ ఎందుకు చేసావు బావా? అంటే కొన్ని సిచ్యువేషన్స్ ద్వారా నేను యాక్టింగ్ చేయాలనిపించింది. ఇక అంతేకాకుండా ఆ సూర్య కూడా తెలియాలి నేను ఆకాశ గగన్ అని, వాడు మెంటల్ ఎక్కిపోవాలని ఎలా చేశాను అనుకుంటూ భూమి చెప్తుంది. ఏంటి బావా, నువ్వు నాకు కూడా చెప్పకుండా ఇలా మాత్రం చేస్తావా? నన్ను కూడా పిచ్చిదాన్ని చేసావు.
భూమి, నేను ఇన్ని రోజులు ఆకాష్ లాగా యాక్టింగ్ చేశాను కదా, ఇక నీ క్యారెక్టర్ ఏంటో నేను తప్ప నువ్వు ఎవరితో ఉండలేవని కూడా తెలిసింది. ఇక నిన్ను ఎప్పుడు విడిచిపెట్టలేను భూమి అనుకుంటూ చాలా ఇద్దరు ఎమోషనల్ అవుతూ ఉంటారు. ఇక భూమి మాత్రం బావా నువ్వు ఆ లోయలో ఎలా పడ్డావు బావా అనుకుంటూ ఇక భూమి అడగగానే ఇప్పుడు చంపాలనుకుంది చంద్రనే అని చెప్పిస్తాడా లేదా అని మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి. ప్లీజ్ టు లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి.